టూ వీలర్ కొంటాం కానీ హెల్మెట్ కొనలేము, కార్ డ్రైవింగ్ చేస్తాం కానీ సీట్ బెల్ట్ పెట్టుకోం. ఇలాంటి చిన్న చిన్న తప్పుల వల్లనే ప్రమాదాలు జరుగుతుంటాయి. అయితే స్పీడ్ ఎక్కడ వెళ్ళాలి ఎక్కడ వెళ్ళేదనే విషయం తెలియకుండానే రోడ్డు మీదకి వెళ్ళిపోతాం, ప్రమాదానికి గురవుతాం. అయితే వీటన్నిటిని అవగాహన కల్పించేందుకు పోలీసులు అలేవ్ అరేవ్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు. అయితే దీన్ని ప్రభుత్వంతో కలిపి ఈ ప్రోగ్రామ్ చేయబడుతుంది. దీనికి సంబంధించి డీజీపీ శివధర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మీరు చెప్తున్న అలేవ్ అరేవ్ సంబంధించి చూస్తే చిన్న చిన్న సమస్యలతోటే ప్రమాదాలు జరుగుతున్నాయి. దాన్ని కట్టడి చేసేందుకు మీరు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు అరైవ్ అలైవ్ అన్నది ఏంటంటే నా కాన్సెప్ట్లో ముఖ్యమైన కీలకమైన విషయం ఏంటంటే, మనం మామూలుగా ఇంటి నుంచి బయలుదేరుతున్నప్పుడు అమ్మ కానీ వాళ్ళ నాయన కానీ లేకపోతే భర్త కానీ క్షేమంగా రాండి అంటారు, పోయిరా బిడ్డ అంటారు, పోయిరా బిడ్డ అంటారు. అంటే అర్థమైంది క్షేమంగా పోయి తిరిగి రా అని అర్థం అనమాట. సో అరైవ్ అలైవ్ అంటే మళ్ళీ క్షేమంగా రా, ప్రాణాలతో రా అన్నట్టుగా. సో దాంతో తీసుకొని, ఎందుకంటే ప్రజలు కనెక్ట్ కావాలి ఏదైనా మనం ఏం వెయిట్ చేసినా కానీ. ఇంతకుముందు కూడా ప్రతి సంవత్సరం ఈ రోడ్ సేఫ్టీ భద్రతా వారోత్సవాలు జరుగుతాయి. మాసోత్సవం కొన్నిసార్లు 1 month జరుగుతాయి, కొన్నిసార్లు 15 days, కొన్నిసార్లు మంత్, ఒక వీక్. అయితే వాటిలో ఏంటంటే రొటీన్ అయిపోయింది. అందులో ప్రజలతో కనెక్ట్ రాకుండా రొటీన్గా ఏదో మొక్కుబడిగా చేసినాం అన్నట్టుగా ఆ కార్యక్రమాలు చేస్తున్నారు. అట్లా దానివల్ల లాభం లేదు. ప్రజల్ని ఇందులో భాగస్వామ్యం చేయాలి. ఎందుకంటే ప్రజలకు సంబంధించినటువంటి ఇష్యూ ఇది. రోడ్డు ప్రమాదాలు అన్నది ఎంటైర్ ప్రజలకు సంబంధించిన ఇష్యూ. ఇది పెద్ద ప్రజా భద్రతా సమస్యగా పరిణమించింది. ఎందుకంటే మీరు లాస్ట్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ 2025 లెక్కలు తీసుకుంటే తెలంగాణలో 800 మంది సుమారుగా అటు ఇటుగా హత్యలకు గురైతే రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వాళ్ళు 7,500 మంది ఉన్నారు, కొంచెం అటు ఇటుగా. అంటే ఆల్మోస్ట్ 9 to 10 times రోడ్ల మీద ఎక్కువ మంది చనిపోతున్నారు, మర్డర్స్తో పోలిస్తే, హత్యలతో పోలిస్తే. సో ఇంత పెద్ద సమస్య ఇది. ఇంత పెద్ద సమస్యను మనం తక్కువ తీసుకోవద్దు. దీన్ని చనిపోతున్న వాళ్ళలో కూడా ఎక్కువ మంది ప్రొడక్టివ్ ఏజ్లో ఉన్న వాళ్ళు, ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు, ముఖ్యంగా 18-17 years నుంచి 50 years వరకు ఉన్న వాళ్ళు. సో చాలా వాళ్ళ వలన ఆ ఏజ్ గ్రూప్లో వాళ్ళు చనిపోతే, యంగ్ ఉన్న వాళ్ళు చనిపోతేనే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ నాయన అమ్మ మీద ప్రెషర్ ఉంటుంది. కొంత ఏజ్ ఉన్న వాళ్ళు 40-45 years వాళ్ళు చనిపోతే, ఆ 50 years చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు భార్య మీద కానీ, వాళ్ళ చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళ మీద ప్రెషర్, వాళ్ళ మీద పెద్ద ఒత్తిడి ఉంటుంది, వాళ్ళు ఆల్మోస్ట్ రోడ్డు మీద పడతారు. అట్లాంటి సమస్య వస్తుంది. కాబట్టి తర్వాత చనిపోయిన వాళ్ళలో ఎక్కువ మంది కూడా చాలా ఆర్డినరీ ఫ్యామిలీస్ వాళ్ళు, లోవర్ ఫ్యామిలీస్ వాళ్ళు. సో అట్లాంటి వాళ్ళ ఫ్యామిలీస్లో ఇట్లా ఒకరు బ్రెడ్ ఎర్నర్ చనిపోతే రోడ్డు మీద పడుతుంది వాళ్ళ ఫ్యామిలీ. కాబట్టి వీళ్ళని ఇది జరగకుండా చేయాలి. ఇంత పెద్ద ఎత్తునున్నటువంటి సమస్యను మనం లైట్గా తీసుకోవద్దు అన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని అరైవ్ అలైవ్ అయిన ప్రోగ్రామ్ను మేము లాస్ట్ డిసెంబర్లో మొదలుపెట్టి లాస్ట్ మంత్ జనవరిలో 2026లో సీఎం గారితో, ఆనరబుల్ సీఎం గారితో, రేవంత్ రెడ్డి గారితో ఫార్మల్గా లాంచ్ చేయించిన తర్వాత సీఎం గారితో ఈ 99 days ప్రోగ్రామ్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనేది నడుస్తున్నదో మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణది, అందులో ఈ ప్రోగ్రామ్ని ఇన్వాల్వ్ చేస్తే, ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇది ఒక పోలీస్ డిపార్ట్మెంటు లేకపోతే ఒక ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు మాత్రమే చేయదగ్గ ప్రోగ్రామ్ కాదు. ఈ రోడ్డు భద్రత అన్నది అందరికి సంబంధించిన సమస్య. కాబట్టి అన్ని వింగ్స్ ఆఫ్ ద గవర్నమెంట్, ఎంటైర్ గవర్నమెంట్ ఉన్న డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఒక వీక్ మాకు ఇవ్వండి సార్ అని చెప్పి నేను ఆనరబుల్ సీఎం గారిని రిక్వెస్ట్ చేసినాను. అప్పుడు ఆయన ఇది చాలా పెద్ద సమస్య, తప్పకుండా చేయాల్సిందే ఇదని చెప్పి ఈ 99 days ప్రోగ్రాంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఒక వీక్ పాటు ఈ ప్రోగ్రామ్ని బాగా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకుపోండి అని చెప్పి వారు ఆదేశాలు ఇచ్చారు. దాంట్లో భాగంగానే అందులో రెవెన్యూ డిపార్ట్మెంటు, మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటే కాకుండా రెవెన్యూ డిపార్ట్మెంటు, ఇతర శాఖలు అయితే ఉన్నాయో, R&B ఉంది, మెడికల్ అండ్ హెల్త్ ఉంది, తర్వాత ఇట్లాంటి రెగ్యులర్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ ఉంది, అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా ఇందులో మిళితం చేసేసి అన్ని శాఖల వాళ్ళు ఉండాలి. అట్లనే అన్ని రైట్ ఫ్రమ్ వార్డ్ మెంబర్ స్థాయి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వరకు అందరూ కూడా ఇందులో భాగస్వామ్యం కావాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు. సో ఆ విధంగా డివైడ్ చేసినాము. అట్లా చేసినప్పుడే అన్ని సెక్షన్స్ ఆఫ్ సొసైటీలో చలనం వస్తుంది. ప్రజాప్రతినిధులు, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, తర్వాత అన్ని శాఖల వాళ్ళు, ఉద్యోగులు పార్టిసిపేట్ చేస్తేనే ప్రజల్లో ఒక రకమైనటువంటి కదలిక వస్తుంది అన్న ఉద్దేశంతో చేసి ఫస్ట్ డే 13th నాడు, 13th నుంచి 18th వరకు జరిగిన ప్రోగ్రామ్ ఇది. సో 13th నాడు, ఫస్ట్ డే నాడు ప్రతి గ్రామంలో కూడా ప్రతి గ్రామ పంచాయతీలో కూడా విలేజ్ రోడ్ సేఫ్టీ కమిటీస్ అనేవి ఏర్పాటు చేసినాము. గ్రామ రోడ్డు భద్రతా కమిటీలు అని చెప్పి. దానికి ఆ ఊరు సర్పంచ్ గారిని దానికి అధ్యక్షుడిగా ఉంటాడు. అందులో ఒక 7 to 9 members ఉంటారు. అందులో వాళ్ళు కొంతమంది యువకులు ఉంటారు, కొంతమంది రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు ఉంటారు, కొంతమంది వార్డ్ మెంబర్స్ ఉంటారు, కనీసంగా 3 విమెన్ కూడా ఉండాలని చెప్పి నిర్దేశించినారు అనమాట. దాంట్లో భాగంగానే రోడ్ సేఫ్టీ కమిటీలు అన్ని విలేజ్లలో ఏర్పాటు చేసినారు. ఇందులో ఏంటంటే వాళ్ళ ఒక రకమైనటువంటి మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది వాళ్ళ రోడ్ సేఫ్టీ కమిటీస్ మీద, విలేజ్ గ్రామ పంచాయతీ మీద. దట్ మా ఊర్లో రోడ్ సేఫ్టీ చక్కగా ఉండాలి, హెల్మెట్లు వేసుకుని ప్రయాణం చేయాలి. హెల్మెట్లు లేకుండా ప్రయాణం చేయడం వల్లనే ఎక్కువ మంది
అంటే యాక్సిడెంట్ అయినా కానీ ప్రాణాలతో బయట వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకుంటే వాళ్ళు చనిపోతున్నారు అనమాట. కాబట్టి హెల్మెట్ పెట్టుకోవడం అన్నది కంపల్సరీ చేయాలి. హెల్మెట్ పెట్టుకోవడం అంటే ఓన్లీ టూ వీలర్ నడిపించే టైం కాదు, వెనక కూర్చున్నటువంటి పిల్లల్ని రైడర్ కూడా పెట్టుకోవాలి. బై ఛాన్స్ చిన్న పిల్లల్ని తీసుకొని స్కూల్కో ఎక్కడ పోతున్నప్పుడు ఆ చిన్న పిల్లలకు కూడా 4 years కంటే అబోవ్ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టాలి. సో ఇవన్నీ కూడా ఈ దీంట్లో భాగం అనమాట. అంటే మనం చేస్తున్నటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఎంత నాశనం అయిపోతుంది. మనం 70-80 వేలు పెట్టి ₹1,00,000 పెట్టి టూ వీలర్ కొనుక్కుంటున్నాం కానీ హెల్మెట్ కొనుక్కుంటలేరు మన వాళ్ళు. వాళ్ళకు చాలా వాళ్ళ స్కిల్ డ్రైవింగ్ పైన మేము చాలా గొప్ప డ్రైవర్లము, మాకు చాలా మంచి డ్రైవింగ్ వస్తుంది, ఇంతవరకు ఎప్పుడు యాక్సిడెంట్ కాలేదు అన్న ఒక భ్రమలలో ఉంటారు, ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంటారు. కానీ యాక్సిడెంట్ అయినప్పుడు అది సెకండ్లో 10వ వంతు చాలు మన అది యాక్సిడెంట్ కావడానికి. కాబట్టి ఎంత మంచి డ్రైవర్ అయినా కానీ రోడ్ యాక్సిడెంట్ తప్పించుకోలేరు. కాబట్టి అట్లీస్ట్ రోడ్ యాక్సిడెంట్ అయినా కానీ హెల్మెట్ ఉన్నది కాబట్టి మీరు బతికి బయటపడతారు అన్న ఉద్దేశంతో ఇది పెద్ద ఎత్తున మేము ఇది టేకప్ చేసినాం అనమాట. సార్ మీరు చూస్తే మీరు చెప్తున్నారు అన్ని డిపార్ట్మెంట్ కొలాబరేషన్ తోటి పనిచేస్తున్నాం, ముందుకు వెళ్తున్నాం. కానీ అసలు సమస్య ఒకటి ఉంది, దాన్ని మీరు గుర్తించారో లేదా గుర్తించలేదు. ఏదో రవాణా శాఖ ఇచ్చే లైసెన్స్లో రవాణా శాఖ చేయాల్సిన పనులన్నీ కూడా ఇప్పుడు మనం చేస్తున్నాం. అక్కడనే ప్రాథమిక స్థాయిలోనే ఇవన్నీ స్క్రూటినీ చేసి అతను సరైన రీతిలో లైసెన్స్లు ఇస్తే ఈ సమస్య ఉండదు కదా. అది కరెక్టే. అయితే రవాణా శాఖ సమస్య అనేది వాళ్ళు చిన్న డిపార్ట్మెంట్ అది. వేరే పోలీస్ డిపార్ట్మెంట్ చాలా పెద్ద డిపార్ట్మెంట్. కాబట్టి ఇది ఒక్క డిపార్ట్మెంట్ ఇద్దరి మధ్య ప్రాపర్ అది ఉంటేనే చేయగలుగుతాం, కోఆర్డినేషన్ ఉంటే చేయగలుగుతాం, ఇది బాగా చేయగలుగుతాము. సో రవాణా శాఖ కూడా వాళ్ళకు ఉన్నాయి, ఎట్లనే లేదు, అట్లా వాళ్ళు ఒక బ్లైండ్ గేమ్ ఇస్తలేరు. కానీ వీళ్ళు తీసుకున్న లైసెన్స్ తీసుకున్నంత మాత్రం లైసెన్స్ తీసుకున్నా కానీ లైసెన్స్ తీసుకొని 10 ఏళ్ల కింద లైసెన్స్ తీసుకున్న ఆయన కూడా ఏం చేస్తున్నాడంటే ఆ రోడ్ నిబంధనలు పాటించకపోవడం అనమాట. అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా లైసెన్స్ హెల్మెట్ పెట్టుకోకపోవటము, లేకపోతే 4 వీలర్లో పోయినప్పుడు ఆ 4 వీలర్లో ఉన్నటువంటి అందరూ కూడా సీట్ బెల్ట్ పెట్టుకోకపోవటము, తర్వాత రాంగ్ రూట్లో పోవటము, పని కట్టుకొని రాంగ్ రూట్లో పోతారు. మీరు ఎన్నిసార్లు చూస్తుంటారు మనం, ఇంతే కదా ఒక ½ కిలోమీటర్ పోయి ఎందుకు యూటర్న్ తీసుకోవాలి, ఇట్లా షార్ట్ కట్ పోతుంది కదా, రాంగ్ రూట్లో పోయి నేను షాప్ కాడికి పోయి కూరగాయలు తెచ్చుకుంటా, లేకపోతే పాన్ షాప్లో పాన్ తెచ్చుకుంటా అని అట్లా రాంగ్ రూట్లో పోవటం, లేకపోతే దోస్తు ఇల్లు ఇక్కడ ఉంది అట్లా కూడా తిరిగి వస్తాడని చెప్పి ఇట్లా పోవటం, ఇట్లా దీనివల్ల అనమాట. దానికి లైసెన్స్ సంబంధం లేదు. లైసెన్స్ ఉన్న వాళ్ళు కూడా ఎప్పటి నుంచి ఉన్న వాళ్ళు కూడా ఇట్లా ఈ రకంగా షార్ట్ కట్లు చేసుకునే ప్రయత్నం చేసి హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల, సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల యాక్సిడెంట్ గురై యాక్సిడెంట్ చనిపోతున్నారు అనమాట. కాబట్టి అది మొత్తం ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అన్న పోలీస్ డిపార్ట్మెంట్ అన్న కాదు. బట్ తప్పులు ఉన్నాయి, కొన్ని ల్యాప్సెస్ ఉన్నాయి, అందులో అనుమానం లేదు. ఆ ల్యాప్సెస్ని మేము మేము ఈ మధ్య కాలంలో ఛాన్సలర్ మీటింగ్ పెట్టుకున్నాం. మేము సాక్షాత్తు మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారు కూడా వాళ్ళు అందులో పార్టిసిపేట్ చేశారు. సో ఇందులో ఒక కోఆర్డినేషన్తో ముందుకు పోవాలని నిర్ణయించుకున్నాము. ఇక ముందు ఇంకా దీన్ని బాగా కోఆర్డినేషన్ ఉంటుంది, యాక్సిడెంట్స్ అలా తగ్గుతాయి. సరే, ఇప్పుడు మీరు చేస్తే గ్రామ స్థాయిలో కూడా కమిటీలు వేసాం, అంటే రోడ్ సేఫ్టీ సంబంధించి అవి అంటే ఎట్లా పనిచేస్తాయి, దానికి సంబంధించి ఆఫీసర్స్ కోఆర్డినేషన్ ఉంటుందా, లేకుంటే ముందుగా వాళ్ళే కమిటీలో ముందుకు వెళ్తాయా, లేకుంటే రోడ్ యాక్సిడెంట్ అక్కడ సంబంధించి ఒక డిజైన్ మార్పు చేయాలి, లేకుంటే ఇంకోటి జరిగింది అనేది వాళ్ళని సూచిస్తారా? ఇవన్నీ కూడా భాగమేనండి. అందులో రోడ్ సేఫ్టీ కమిటీ ఇచ్చిన డ్యూటీ ఏంటంటే బై ఛాన్స్ ఎవరైనా ఆ ఊరి ఆయన హెల్మెట్ లేకుండా పోతే ఆ ఊరి ఇంట్లో వాళ్ళకి చెప్పడం కానీ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడం, చూడండి మీ వాడు ఇట్లా హెల్మెట్ లేకుండా పోతున్నాడు, కొంచెం డేంజర్ ఉంటుంది, కొంచెం చెప్పమని చెప్పడం, ముందు ఆయనకు కౌన్సిలింగ్ చేయడం అనమాట. తర్వాత రెండోది ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్ ఏర్పడుతుంది. ప్రతి ఊరికి ఒక వాట్సాప్ గ్రూప్, అలాంగ్ విత్ దట్ లోకల్ ఇన్స్పెక్టర్ ఎస్ఐలతో ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఆ ఊర్లో ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అట్లానే మీరు అన్నట్టుగా ఎక్కడైనా బై ఛాన్స్ రోడ్ల మీద కొన్ని సమస్యలు ఉండొచ్చు, రోడ్డు ఇంజనీరింగ్ డిఫెక్ట్ కానీ లేకపోతే రిపేర్ వర్క్ ఏమైనా ఉండొచ్చు, దానికి సంబంధించి కూడా ఏం చేయాలనో ఆర్ఎండ్బి వాళ్ళతోనో, ఆర్ఎండ్బి రోడ్ అయితే ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్ ఆర్ విలేజ్ మున్సిపాలిటీ ఏరియా అయితే మున్సిపాలిటీ వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తారు అనమాట. ప్లస్ అట్లనే ఏమైనా రోడ్ మీదకి ఏమైనా అనుకోకుండా చెట్లు గిట్లు వచ్చి ఉంటాయి, కట్ చేయరు, ప్రూనింగ్ చేయరు, వాటిని ఆ చెట్లను కొమ్మలను కూడా కట్ చేయడం, ఇవన్నీ కూడా వాళ్ళ డ్యూటీలు అనమాట, ఈ రోడ్ సేఫ్టీ కమిటీ వాళ్ళ డ్యూటీలు. బట్ రెగ్యులర్గా వాళ్ళ లోకల్ ఎస్ఐతోని, లోకల్ ఇన్స్పెక్టర్తోని, ప్లస్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో టచ్లో ఉంటారు వాట్సాప్ గ్రూపుల ద్వారా. సరే, ఒక చిన్న టెర్రర్ అటాక్ జరిగితే ఒక 10 మంది చనిపోతే మొత్తం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. కానీ ఒక 30 మంది 40 మంది బలుకో చనిపోతారు రోడ్ యాక్సిడెంట్లో. దానికి సంబంధించి ఒక చిన్న కమిటీ చేస్తాం, చిన్న ఎంక్వైరీ చేస్తాం, వదిలేస్తాం. అట్లాంటి వాటి మీద సీరియస్ యాక్షన్ తీసుకొని ఫర్దర్గా అంటారండి ఎండ్ వరకు వెళ్ళి ఒక సీరియస్ యాక్షన్ తీసుకునే వ్యవస్థ ఇప్పుడు మనకు వరకు లేదు, చేస్తారేమన్నా? ఇప్పుడు మనకు రోడ్ యాక్సిడెంట్స్ చనిపోయే వాళ్ళల్లో పెడెస్ట్రియన్స్, 2 వీలర్స్ వాళ్ళు 70% వరకు ఉన్నారు, 70% మంది వరకు ఉన్నారు. ఆ చనిపోయినప్పుడు అవుతుంది పెడెస్ట్రియన్ ఒకటి నడుచుకుంటూ పోతాడు, ఆయన మీద యాక్సిడెంట్ అయితే చనిపోతాడు. లేకపోతే 2 వీలర్ మీద పోయే వాళ్ళు ఒకరిద్దరు ఉంటారు, యాక్సిడెంట్ అయితే చనిపోతారు. దాంతో ఏమైపోతుంది అంటే అది ప్రజలకు అది దృష్టికి వస్తలేదు, ఏదో ఒకటి పోయినట్టు అని అనుకుంటారు. కానీ ఆ 1, 2 జమ అయిపోయి 7,500 అయినాయి అనమాట. సో 70% మంది అట్లాంటి వాళ్ళే.
సో ఈ పెద్ద యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు మీరు అన్నట్టుగా 20 మంది 15 మంది ఎట్లా ఉంటారు, కానీ అవి తక్కువ ఉంటాయి, తక్కువ యాక్సిడెంట్స్ అవుతాయి. కానీ చనిపోయిన వాళ్ళు ఎక్కువ చిన్న చిన్న యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి అది ప్రజల దృష్టికి వస్తలేదు. కాబట్టి దాన్ని ఇప్పుడు మెయిన్గా మనం చేస్తున్న ఫోకస్ అంతా కూడా వాళ్ళ మీదనే. 2 వీలర్స్ వాళ్ళు, పెడస్ట్రియన్స్ అండ్ 4 వీలర్స్ వాళ్ళు కొంతమంది ఉండేవాళ్ళు, వాళ్ళ మీద మనం కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము. ఇంకా చేయవలసిన అవసరం ఉంది. మీరు చెప్పిన పాయింట్ ఏంటంటే ఈ ఈ పెద్ద యాక్సిడెంట్ అయినప్పుడు మన దృష్టికి వస్తే చిన్న యాక్సిడెంట్ రావటం లేదంటే అది వాస్తవం. అది పెద్ద యాక్సిడెంట్ అయినప్పుడు 2-3 రోజుల పాటు హడావిడి ఉంటుంది. ఆ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోతారు, అది ఆ వెహికల్ యొక్క కండిషన్ చూస్తారు, మెకానికల్ డిఫెక్ట్ ఉందా, ఇంకేమైనా డిఫెక్ట్ ఉందా, రోడ్ డిఫెక్ట్ ఉందా, లేకపోతే ఇంజనీరింగ్ డిఫెక్ట్ ఉందా అవి చూస్తారు. తర్వాత పోలీసు వాళ్ళు చేసే ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేస్తారు. తర్వాత మనం మర్చిపోతాం. కానీ అట్లా ఉండకూడదు. ఇది ఏదో ఒక పెద్ద యాక్సిడెంట్ అయ్యి 10-12 మంది చనిపోయినప్పుడు మాత్రమే ప్రజల దృష్టికి వస్తుంది, ప్రభుత్వం దృష్టికి వస్తుంది. కానీ చిన్న యాక్సిడెంట్ అయినప్పుడు వస్తలేదు. సో చిన్న యాక్సిడెంట్ నివారణ చేయడానికి ఏం చేయాలి మనం? చిన్న యాక్సిడెంట్లో ఒకరిద్దరు చనిపోకుండా ఏం చేయాలనేది మెయిన్ కాన్సెప్ట్ ఇందులో. సార్, ఫుట్పాత్ మీద నడిచేవారు పెడెస్ట్రియన్ చాలా మంది చనిపోతున్నారని చెప్తున్నారు. ఇక కొన్ని నగరాలు చూస్తే, మన దగ్గర చాలా వరకు పట్టణాలు చూస్తే నడవడానికి ప్లేసే ఉంటుంది, ఫుట్పాత్ మొత్తం కూడా అక్కడ ఆక్యుపై చేస్తారు. దానికి ఒక వే చేయాలి కదా, అది కరెక్టే. చాలా ప్లేస్లలో ఆ సమస్య ఉంది. మీరు పాత్వే ఉండదు పెడెస్ట్రియన్స్ పోవడానికి. పాత్వే లేకపోవడం వల్ల వాళ్ళు రోడ్డు మీద నడుస్తున్నప్పుడు వెనుక నుంచో బండి వచ్చి కొట్టేస్తుంది, కొంచెం అటు పోతాయి. కాబట్టి మనం ఏం చెప్తామంటే, సరే ఇది సమస్య ఉంటుంది, కానీ సమస్య ఉంది కాబట్టి మనకి రోడ్డు మీదకి ఇష్టం వచ్చినట్టు చనిపోతామంటే కుదరదు కదా. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే, మీరు ఎప్పుడైనా కానీ ఆన్ కమింగ్ ట్రాఫిక్ ఆపోజిట్గా ఉల్టా నడవండి. అంటే ట్రాఫిక్ ఇటు పక్క నుంచి వస్తుంటే మీరు ఇట్లా నడవండి. సో దట్ మీరు ఇట్లీస్ట్ ఎదురుగా బండి వస్తున్నప్పుడు మీకు తెలుస్తుంది, మీకు ఏం పక్క తప్పుకోవచ్చు, జస్ట్ ఇన్ కేసు ఏమన్నా డేంజర్ ఉంటే. అది వెనక నుంచి వస్తుంది అనుకోండి, మీరు ముందు పోతున్నారు, వెనక నుంచి బండి వస్తుంది అనుకోండి, మీకు తెలియదు, ఇట్లా కొట్టుకుని పోవచ్చు మిమ్మల్ని. కాబట్టి ఎప్పుడన్నా కానీ ఇట్లాంటి మీరు అది పాత్వేలు కొత్తగా పెడెస్ట్రియన్ పాత్వేలు తయారు చేయడం ఇప్పుడు సాధ్యం కాదు, కొంత టైం పడుతుంది. అది కొంచెం ఇంకా మనకు హాకర్స్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఇవన్నీ చాలా ఇష్యూస్ అందులో ఇన్వాల్వ్ అయినాయి. కాబట్టి అట్లీస్ట్ మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి అని చెప్పి ఆన్ కమింగ్ ట్రాఫిక్ ఆపోజిట్ డైరెక్షన్ నడవండి. సో దట్ అట్లీస్ట్ మిమ్మల్ని వస్తున్న వెహికల్ మీకు కనిపిస్తుంది. మీరు దాన్ని ఏమైనా వాడు కొంచెం అటు ఇటు ఉన్నా కానీ తప్పించుకోవచ్చు, పక్క తిరిగి రావచ్చు. అది మెయిన్. సరే, హెల్మెట్ అనేది కంపల్సరీ చేశారు కదా, ఓకే. కానీ పివిలియన్ రైడ్ కూడా కంపల్సరీ చేయాల్సిన రూల్ ఉంది, కానీ చేయట్లేదు, అని పట్టించుకోవట్లేదు. దానికి సంబంధించి ఏమైనా ఫైన్ బాగా ఇంపోజ్ చేసే అవకాశం కనపడుతుంది. ఇప్పుడు మనం ఢిల్లీ పోండి, తర్వాత పెద్ద పెద్ద నగరాలకు పోండి, మన భారతదేశంలో ఆల్మోస్ట్ అన్ని నగరాలు, చెన్నై గిన్నె ఇలాంటివి తప్పకుండా పిల్లలు రైడర్ పెట్టుకుంటాడు, అంటే నడిపించడానికి పెట్టుకుంటాడు, వెనక కూర్చున్నాను కూడా పెట్టుకుంటాడు. కానీ మన దగ్గర మాత్రం అది అన్ఫార్చునేట్లీ ఒక రకమైన రాంగ్ నోషన్ ఉంది. ఏదో పెట్టుకుంటే క్రాప్ చెడిపోద్దని, ఎన్నికలు పోతాయని, హెయిర్ లాస్ అవుతుందని, లేకపోతే మెడ నొప్పి లేస్తుందని చెప్పి, చెవులు పడవని చెప్పి, ఇంకా రకరకాల ఇంటి స్కిన్ దెబ్బతింటుందని, ఇట్లా ఒక రాంగ్ నోషన్తోనే వాళ్ళు దానికి ఒక మిషల్ కల్పించుకుంటున్నారు అనమాట, ఒక నెపం కల్పించుకుంటున్నారు ఏదో వేసుకోకపోవడానికి. అది కరెక్ట్ కాదు. వీళ్ళకి హెల్మెట్ వేసుకున్నా అయ్యేది ఏం లేదు. అంతమంది వేసుకున్నప్పుడు ప్రపంచమంతా హెల్మెట్ వేసుకుని తిరుగుతున్నప్పుడు మన దగ్గర మాత్రం హెల్మెట్ వేసుకుంటే తప్పేముంది? ఒక రాంగ్ దాంట్లో ఉన్నారు వీళ్ళు, దురభిప్రాయంలో ఉన్నారనమాట. సో నేను చెప్పేది ఏంటంటే అది కరెక్ట్ కాదు, మీరు హెల్మెట్ వేసుకోండి. తర్వాత పిల్లల రైడర్ కూడా హెల్మెట్ వేసుకోవాల్సిందే. ముందు ఇప్పటివరకు ఏంటంటే అవేర్నెస్ క్రియేట్ చేసినాం బాగా పెద్ద ఎత్తున. లాస్ట్ 3-4 మంత్స్ నుంచి మనం చేస్తుంది అవేర్నెస్ క్రియేషన్. ఇప్పుడు అవేర్నెస్ క్రియేషన్ స్థాయి దాటేసి ఇక ఎన్ఫోర్స్మెంట్ స్థాయి వచ్చిందనమాట. అంటే అవేర్నెస్ నడుస్తూనే ఉంటుంది, ఇట్ ద సేమ్ టైం ఎన్ఫోర్స్మెంట్ కూడా పెద్ద ఎత్తున చేస్తాం. సో పిల్లల రైడర్ లేకుంటే మాత్రం ఆయన దానికి ఫైన్ వేస్తాం, దాన్ని ఏ రకంగా ఎంబీ యాక్ట్ ప్రకారం యాక్షన్ తీసుకొని ఆ రకంగా తీసుకుంటాం. సో డ్రంక్ అండ్ డ్రైవ్ చూస్తే ఒక పెద్ద ప్రమాదం. అంతే, తాగి రోడ్డు మీదకి వస్తాడు, వాడు చెడిపోతాడో అవతల చనిపోతే తెలియదు. అదొక జస్ట్ హ్యూమన్ బాంబ్స్ లెక్కనే కనబడుతుంటుంది. దాని మీద ఏం చేయబోతుంటారు? ఇప్పుడు డ్రంక్ డ్రైవింగ్ అన్నది నార్మల్గా మనం డ్రైవింగ్ చేసిన తాగున్న వాళ్ళు నడవడం కూడా కష్టమైంది కొన్నిసార్లు, వాళ్ళకి నడవడం కూడా రాదు కొన్నిసార్లు. అటువంటిప్పుడు బండి తీసుకొని నడిపిస్తా అంటే అది ఇంకా డేంజర్ అనమాట. మీరు అన్నది కరెక్టే, హ్యూమన్ బాంబు లాగానే అతను వాడిని చంపే అవకాశం ఉంటుంది, తనకి ప్రాణం పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి డ్రంక్ డ్రైవింగ్ అనే దానిపైన ఇప్పుడు చాలా ఈ మధ్యకాలంలో చాలా జిల్లాల్లో మేము బ్రెత్ అనలైజర్స్ కొని ఇచ్చినాం. సో ఈ బ్రెత్ అనలైజర్స్ రెగ్యులర్గా మొదలు పెడతాం, ఇంకా చెక్ చేయటము గ్రామాల్లో కూడా, నాట్ ఓన్లీ ఇన్ సిటీలలో, మెట్రోపాలిటన్ సిటీసో లేకపోతే పెద్ద టౌన్లో సిటీలనే కాకుండా ఈవెన్ కొంత గ్రామ ప్రాంతాలు కూడా చేయాల్సిన అవసరం ఉంది. అది చేస్తాం. అది ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాము, దాని డ్రంక్ డ్రైవింగ్ మీద చాలా గట్టిగా యాక్షన్ తీసుకోవాలని చెప్పి. సార్, హైవేస్ మీదకి వస్తే పెద్ద వెహికల్స్ వెళ్తుంటే చాలా వాళ్ళు చిన్న స్లిప్ రోజున రోడ్ మీదకి వస్తారు.
వాళ్ళే చెక్కమని చనిపోతున్నారు ఈ మధ్యకాలంలో చూస్తే. దాన్ని ఎట్లా కట్టడి చేస్తారు అంటే అక్కడ ఏమైనా ఎన్ఫోర్స్మెంట్ చేస్తారా లేకుంటే ఏమైనా వ్యవస్థ పెడతారా? దానిపైన వాళ్ళకి చాలా నార్మల్గా వీళ్ళకు అవేర్నెస్ లేకపోవడం అనమాట. వాళ్ళు రోడ్డు ఉంది ఎట్లా పోయి మెయిన్ రోడ్డు కలుస్తాను నేను అనేది కరెక్ట్ కాదు. హైవే మీద పోతున్న వాళ్ళకు ఫస్ట్ రైట్ ఆఫ్ వే ఉంటుంది. అది నువ్వు రైట్ నుంచి రోడ్డు కట్ పక్క నుంచి ఈ రోడ్డుకి వస్తున్నావా, ఇటు పక్క నుంచి ఈ రోడ్డుకి వస్తున్నావా కాకుండా హైవే మీద ఎవరైతే పోతారో వానికి ఫస్ట్ రైట్ ఆఫ్ వే ఉంటుంది. తర్వాతనే ఈ పక్క స్ట్రిప్ రోడ్ల నుంచి వచ్చే వాళ్ళు కానీ గ్రామీణ ప్రాంతం నుంచి రోడ్ల నుంచి వచ్చి మెయిన్ రోడ్డు కలిసే వాళ్ళకి తర్వాత ప్రాముఖ్యం ఉంటుంది అనమాట. సో అది తెలియక వీళ్ళు తక్కువ రోడ్ ఎక్కేస్తారు. దానివల్ల ఏమైందంటే మీరు అన్నట్టుగా వానికి ఉండదు, వానికి ఈజీ రైట్ ఆఫ్ వే ఉంది కూడా వాడికి వెళ్తూనే ఉంటాడు. దాని కింద వచ్చి మేము యాక్సిడెంట్ కావడం పెద్ద సంఘటన జరగడం అవుతుంది. కాబట్టి మనం ఏం చేసినామంటే ఇది అక్కడ బోర్డులు పెట్టడం. ఇంతకుముందు ఒక 15-20 years కింద ఇట్లాంటి రోడ్ల మీద ఏముండే స్టాప్ లుక్ అండ్ ప్రొసీడ్ అని ఉంటుండే, అంటే ఆగండి చూడండి ముందుకు పోండి అని. ఇప్పుడు ఆ రోడ్లు మరి ఎందుకు కనిపిస్తలేదు ఎక్కడ కూడా బోర్డ్స్. మనం ఏం చేసినట్టు మళ్ళీ ఆ బోర్డ్స్ పెట్టిస్తున్నాం అనమాట. ఒకటి. రెండోది స్పీడ్ బ్రేకర్లు పెట్టేయటం. స్లిప్ రోడ్ల నుంచి కానీ లేకపోతే అదర్ రోడ్స్ నుంచి మెయిన్ రోడ్డుకి హైవే మీదకి వచ్చే వాళ్ళ కోసం అని చెప్పి ఆ రోడ్ల మీద స్పీడ్ బ్రేకర్లు పెట్టిస్తున్నాం. సో దట్ ఇట్ విల్ ఈజీ. కొంచెం స్లో అయిపోతాడు, అప్పటికి తెలిసిపోతుంది ఆయనకు రోడ్డు మీద ఎట్లా పోవాలన్నది. ఆ బండి స్లో అయిపోతుంది కాబట్టి ఇట్ విల్ ఈజీ. సడన్గా అదే స్పీడ్లో పోయి రోడ్ ఎక్కింది అనుకోండి, ఇంకొంచెం వచ్చి ఇంకో బండి వచ్చి కొడుతుంది అండి హైవే మీద పోతున్న బండి. కాబట్టి హైవే మీద పోతున్నాడు కొట్టినప్పుడు ఆయన తప్పు ఉండదు, ఈయన తప్పు అవుతుంది. ఎందుకంటే ఆయనకు రైట్ ఆఫ్ వే ఉంది. నువ్వు రైట్ ఆఫ్ వేని ఉల్లంఘించుకుని ఆయన రైట్ ఆఫ్ వేని ఉల్లంఘించుకుని నువ్వు పోయినావు కాబట్టి బట్ ఎనీవే. సో ఇవన్నీ కూడా ఈ దృష్టిలో పెట్టుకొని మేము ఈ మధ్య కాలంలో మీరు అన్నట్టుగా మ్యాండేటరీ బోర్డ్స్, కాషనరీ బోర్డ్స్, ఇన్ఫర్మేటివ్ బోర్డ్స్ పెట్టిస్తున్నాము. తర్వాత అవసరం ఉన్న దగ్గర రంబుల్ స్ట్రిప్స్ కానీ అట్లాగే స్పీడ్ బ్రేకర్లు కానీ పెట్టిస్తున్నాము. సో నేషనల్ హైవేకి కానీ వేరే స్టేట్ హైవే కానీ ఎక్కుతున్నప్పుడు స్లో అయిపోవాలి. సరే, ఇప్పుడు హెవీ వెహికల్స్ చూస్తే రైట్ వేలోనే వెళ్తుంటాడు, లెఫ్ట్లో వెళ్ళాడు. లెఫ్ట్లో వెళ్ళాలి కానీ రైట్లో వెళ్తుంటాడు. వెనకాల వచ్చే చిన్న వెహికల్స్ అని దానికి గుద్దుకొని యాక్సిడెంట్స్. వీళ్ళకైనా కౌన్సిలింగ్ చేస్తారంటే హెవీ వెహికల్స్. అది కూడా మెయిన్ కారణం అంటే మనం చేసినటువంటి 6-7 ఇంపార్టెంట్ పాయింట్స్లో అది కూడా ఒక పాయింట్ మీరు చెప్పింది. రైట్ నుంచి ఓవర్టేక్ చేయాలి కానీ లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేయకూడదు. ఇది మెయిన్ థింగ్. ఏ బండి అయినా కానీ హైవేల మీద అయినా కానీ ఏ రోడ్ల మీద అయినా కానీ లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేయకూడదు, రైట్ నుంచి ఓవర్టేక్ చేయాలి. ఎందుకంటే మన దగ్గర ఫస్ట్ థింగ్ ఏంటంటే మన దగ్గర స్టీరింగ్ రైట్ సైడ్ ఉంటుంది, డ్రైవర్ రైట్ సైడ్ కూర్చుంటాడు, డ్రైవ్ చేస్తాడు. కాబట్టి ఆయనకి ఈజీగా రైట్ నుంచి ఓవర్టేక్ వెనుక నుంచి వస్తున్న ఆయనకి సైడ్ ఇవ్వడం ఈజీ అనమాట. సో లెఫ్ట్కి వెళ్ళిపోతారు, రైట్ నుంచి ఓవర్టేక్ చేసుకోవచ్చు వెనుక నుంచి వస్తున్న వాళ్ళు. కానీ మన దగ్గర ఏమైపోయింది, ఈ పెద్ద వెహికల్స్, ఆర్టీసీ బస్సులు, పెద్ద వెహికల్స్, టూరిస్ట్ బస్సులు, ప్రైవేట్గా పోయే బస్సులు, లేకపోతే ట్రక్కులు, లారీలు, టిప్పర్లు అన్నీ కూడా రైట్ లైన్లోనే వెళ్ళి అట్లా ఇట్లా దానికి అతుకుపోయినట్టే వెళ్ళిపోతున్నాయి అనమాట. నార్మల్గా ఏంటంటే ఇట్లాంటి పెద్ద బండ్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే వాటిని స్లో మూవింగ్ బండ్లు అంటారు. ఆ పెద్ద బండ్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా లెఫ్ట్ లైన్లో నడవాలి. అది రైట్ లైన్, దాన్ని ఫాస్ట్ లైన్ అంటారు. రైట్ లైన్, ఆ రైట్ లైన్ ఫాస్ట్ లైన్లో నుంచి మిగతా బండ్లు వెళ్ళిపోయి ఓవర్టేక్ చేస్తే మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళిపోతాయి. సో కానీ మన దగ్గర మీరు చెప్పినట్టుగా పెద్ద వెహికల్స్ అన్నీ కూడా రైట్ లైన్కు స్టిక్ అయిపోయి అతకపోయి ఇక పోతూనే ఉన్నాయి అనమాట. అది తప్పు. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా లెఫ్ట్ సైడ్ రావాలి, రైట్ లైన్ ఓవర్టేక్ చేయడానికి ఇవ్వాలి. ఈవెన్ చిన్న బండ్లు అయినా కానీ, నార్మల్ కార్లు అయినా కానీ, జీప్లు అయినా కానీ, అట్లాంటి బండ్లు అయినా కానీ వాళ్ళు కూడా లెఫ్ట్ లైనే పోవాలి. ఓవర్టేక్ చేయడానికి మాత్రమే రైట్ లైన్ ఉపయోగించాలి. అది రూలే కాదు, అది మనకు అది కామన్ సెన్స్ విషయం. అది రైట్ నుంచి ఓవర్టేక్ చేయడం అనేది కానీ మనం చేయడం లేదు. కాబట్టి ఇది కూడా ఈ ప్రోగ్రాంలో అది కూడా ఒక పెద్ద ఈ క్యాంపెయిన్లో అది కూడా పెద్ద ఇంపార్టెంట్ ఇష్యూ మనకు. దట్ రైట్ నుంచి ఓవర్టేక్ చేయండి, లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేయొద్దు అని. సరే, ఒక్క సంవత్సరం చూస్తే 7,000 మంది కుటుంబాలు రోడ్డు మీద పడ్డారు. చూస్తే వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి అంటే ఇలా రోడ్ యాక్సిడెంట్లు, కామన్ సెన్స్ లేకపోవడం, చిన్న తప్పులు చేయడం, వీటన్నిటి సంబంధించి మీరు చేసిన అరేవేలేవు రీచ్ అయింది అనుకోవచ్చా? డెఫినెట్లీ అండి. నేను అనుకుంటున్నాను, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా డిసెంబర్ నెలలో స్టార్ట్ చేసింది పోలీస్ డిపార్ట్మెంటు. జనవరి నెలలో సీఎం గారు దాన్ని లాంచ్ చేసిండ్రు అఫీషియల్గా. ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలల్లో మేము డేటా చూస్తే అంటే ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే, అంతకుముందున్న ఇయర్స్తో పోలిస్తే 2024-25తో పోలిస్తే 2025లో 7,500 చనిపోయిన ఇయర్ మొత్తము. సో ఫస్ట్ 3 monthsలలో లాస్ట్ ఇయర్ ఫస్ట్ 3 months, ఈ సంవత్సరం ఫస్ట్ 3 months పోలిస్తే ఈ సంవత్సరము 3,330 మంది తక్కువ చనిపోయిన రోడ్ల మీద. సో అదే అచీవ్మెంట్ అనుకుంటున్నాను నేను. మామూలుగా పెరుగుతుంటుంది కానీ ఇంత డ్రాస్టిక్గా ఫాల్ కావడం అనేది 330 మంది చనిపోవడం మాత్రమే తక్కువ చనిపోవడం. ప్లస్ ఈ నెక్స్ట్ డిసెంబర్ వరకు ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే డిసెంబర్ వరకల్లా ఇది 1,200 నుంచి 1,300 మంది తక్కువ చనిపోతారు రోడ్ల మీద అనుకోవచ్చు. సో నేను అనుకుంటున్నాను ప్రజలకు వెళ్ళిపోయింది, క్యాంపెయిన్ లాగా టేకప్ చేసినాం కాబట్టి అన్ని విలేజ్లు, అన్ని కడపలు, అన్ని గ్రామాలు, అందరికీ ఇది రీచ్ కావాలన్న ఉద్దేశంతో ఈ క్యాంపెయిన్ మొదలుపెట్టినాం కాబట్టి ఏదో ఒక చిన్న ప్రోగ్రామ్ అనకుండా ఒక ఉద్యమ రూపంగా తీసుకుపోతున్నాం కాబట్టి ఇది సాధ్యమైంది అనుకుంటున్నాను. ఈ 330 మంది తక్కువ మంది చనిపోవటం ఇది ఇంకా ఇట్లా ముందు
దాన్ని ఇంకా బాగా రోడ్ సేఫ్టీకి ఉంటట్టు చేస్తాం. సార్ స్కూలింగ్ టైం నుంచే పిల్లలకి వీటి మీద పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తే ఇది దాదాపుగా తగ్గిపోతాయి కదా, దాన్ని ఎందుకు చేయట్లేదు? చేస్తున్నాం కదండి. ఇప్పుడు ఇందులో ఎవ్రీ ఇయర్ చేసేటువంటి రోడ్ సేఫ్టీ వాటిలో ఇది ఒక భాగము. ఈసారి పెద్ద ఎత్తున స్కూల్ పిల్లల్ని, కాలేజ్ పిల్లల్ని ఇన్వాల్వ్ చేసినాం ఇందులో. మీరు చూడండి, ఏ మీటింగ్ పోయినా కానీ సగం మంది వాళ్ళే ఉంటారు. సో ఈ స్కూల్ పిల్లల్ని అండ్ చాలా మందికి తెలుసు రోడ్ సేఫ్టీ గురించి తెలుసు. తర్వాత వాళ్ళ పేరెంట్స్కి లెటర్స్ రాయించేది పెట్టినాం ఒకటి. మీరు డాడీ నువ్వు నెత్తికి హెల్మెట్ పెట్టుకొని బయటికి వెళ్ళాలి, స్టాప్ పెట్టుకొని బయటికి వెళ్ళాలి, హెల్మెట్ లేకుండా నువ్వు బయటికి వెళ్ళడానికి వీల్లేదు అన్నట్టుగా ఒక చిన్న లెటర్ అనమాట. అంటే ఒక ఎమోషనల్ టచ్ ఉండాలి పేరెంట్స్తోని. నువ్వు నీకేమైనా అయితే మళ్ళీ మాకేమవుతుంది, సో నువ్వు చెప్తీను దయచేసి నువ్వు హెల్మెట్ పెట్టుకొని బయటికి వెళ్ళు అని లెటర్ రాయించినాం అందరితో, వాళ్ళ పిల్లలు తల్లిదండ్రులకు. సో ఇవన్నీ ఒక రకంగా ఒక సెంటిమెంటల్ దానికి ఒక అది ఉంటుంది అనుకోండి, ఒక టచ్ ఉందనుకోండి, ఒక దాంతో వాళ్ళకు తల్లిదండ్రుల మార్పు వస్తుంది. ప్లస్ అన్నదమ్ములు ఉంటారు, వాళ్ళ అమ్మాయిలకు అన్నలు ఉంటారు, చిన్న వాళ్ళ ఏజ్ 17-18 ఇయర్స్ ఉన్న వాళ్ళకు కూడా వీళ్ళతో ప్రెజర్ పెట్టించడం. ఇట్లా నువ్వు హెల్మెట్ పెట్టుకోకుండా పోవద్దు, నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైవ్ చేయొద్దు, నీకు ఏజ్ లేదు, ఏజ్ వచ్చిన తర్వాత నువ్వు లైసెన్స్ ఉంటేనే డ్రైవ్ చేయాలి, లైసెన్స్ ఉన్నా కానీ నువ్వు ఇష్టం వచ్చిన డ్రైవ్ చేయొద్దు, హెల్మెట్ పెట్టుకుని పోవాలి. ఇవన్నీ చిన్నపిల్లలతో స్కూల్ పిల్లలతో వాళ్ళ అన్నలు చెప్పడం కానీ అట్లా అది కూడా ఇందులో కార్యక్రమంలో భాగం అనమాట. అంటే ఒక సబ్జెక్ట్ వైజ్ చేయించవచ్చు కదా, అంటే ప్రభుత్వంతో చెప్పించి ఒక సబ్జెక్ట్ పెట్టించి ఉంది కదా అందులో. అంటే దాన్ని చాలా వరకు పట్టించుకోవట్లేదు. ఎగ్జాక్ట్లీ, పట్టించుకోకపోవడమే పెద్ద సమస్య మన దగ్గర. అన్నీ ఉన్నాయి కానీ పట్టించుకోకపోవడమే పెద్ద సమస్య. అందుకోసమే మన స్కూల్లో వాళ్ళ దాంట్లో ఉన్నవే మనం ఇంకా బాగా దాన్ని ఏమంటారు రిపీట్ చేయడం, చరణం చేయడం చేస్తున్నాము. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, బట్ డెఫినెట్లీ ఐఎమ్ 100% షూర్ ది యంగ్స్టర్స్లో బాగా మార్పు వస్తుంది. సార్ ఆడపిల్లకు బ్యాడ్ టచ్, గుడ్ టచ్ అనేది ఎట్లా నేర్పిస్తున్నారు స్కూల్లో కూడా, అలా అంత పెద్ద వ్యవస్థలో చేస్తే ఇప్పుడు ఇవాళ దాదాపు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంటుంది కదా. అందుకోసం ఏం చేసినామంటే చాలా ప్లేస్లో మొన్న ఈ వీక్లో భాగంగానే కొన్ని ప్లేస్లలో ఈ ట్రాఫిక్ స్కూల్స్ ఓపెన్ చేసినాం. పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా, విత్ ఇన్ పోలీస్ పరంగా ఒక 1/2 ఎకరు 1/4 ఎకరాలలో, అంటే ఆ రోడ్ మీద పోతున్నప్పుడు ఎప్పుడు ఎక్కడ ఆగాలి, ఎక్కడ పోవాలి, ఎక్కడ స్లో కావాలి, ఎక్కడ టర్న్ ప్రాపర్ టర్న్ ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ ఓవర్టేక్ చేయాలి, రోడ్ మీద ఉన్నటువంటి డిఫరెంట్ గుర్తులు ఉంటాయి. ఆ గుర్తులకు అర్థమైంది. రోడ్ మీద ఉన్నటువంటి తెల్ల లైన్లు ఉంటాయి, కొన్ని బ్రోకెన్ లైన్స్ ఉంటాయి, వాటి అర్థమైంది. ఇవన్నీ స్కూల్స్లో చేర్పిస్తున్నమాట. కొన్ని స్కూల్స్ ఆల్రెడీ కొన్ని డిస్ట్రిక్ట్లో ఉన్నాయి, ఇంకొన్ని స్కూల్లో కొన్ని డిస్ట్రిక్ట్లో కొత్త పెట్టినాము. అయితే ఇప్పుడు ఏంటంటే వాళ్ళని రెగ్యులర్ తీసుకుపోయి చూపెట్టాలి. ఇది ఓన్లీ పెట్టినాము ఏదో ముక్కబడిగా పెట్టినామని కాకుండా రెగ్యులర్ తీసుకుపోయి వాళ్ళు చెప్పి వాళ్ళ క్వశ్చన్లో క్విజులు పెట్టాలి అక్కడ. అవన్నీ కూడా చేస్తున్నాం అనమాట. అది కూడా మొదలు పెట్టినాం. ఆ క్విజులు పెట్టేసి ఇక్కడ ఈ డ్రైవింగ్లో ఒక డ్రైవ్ చేస్తారు, ఇంకోైనా దాన్ని అబ్జర్వ్ చేస్తాడు, చేసి తప్పేముంది ఇందులో, పిల్లలనే ఆ విధంగా మేము వాళ్ళకి రెగ్యులర్గా ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం అనమాట. ఓకే సార్, ఏదైతే అరైవ్ అల్లెవన్న ప్రోగ్రాంలో దాదాపు గ్రామ స్థాయి వరకు వెళ్ళింది. అయితే గ్రామ స్థాయిలో కమిటీలు వేసి రోడ్డు ప్రమాదాలు పూర్తిగా నివారించేందుకు పూర్తిగా ప్రయత్నాలు చేస్తున్నాం. అయితే స్కూలింగ్ నుంచి కూడా పిల్లలకి పూర్తిగా ట్రాఫిక్ పట్ల కావచ్చు, లేకుంటే రోడ్ సేఫ్టీ గురించి పూర్తిగా అవగాహన కల్పించే ఏర్పాట్లు కూడా చేస్తున్నామని చెప్తున్నారు. అయితే ఒక కుటుంబం నుంచి ఒక వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం మొత్తం కూడా పూర్తిగా డౌన్ఫాల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎలాగైనా సరే ట్రాఫిక్ నియమాలు కావచ్చు, లేకుంటే రోడ్ సేఫ్టీకి సంబంధించిన నామ్స్ తప్పగా పాటించాలని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంతోష్తో రమేష్ వేట్ల, ఎన్టీవీ.